ఏ కంటెస్టెంట్ కోసం కూడా ఇంత స్టాండ్ తీసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు భయ్య. నిజంగా ఇన్ని సీజన్స్‌లో ఈవెన్ సీజన్ 1 టు సీజన్ 8 వరకు కూడా ఏ కంటెస్టెంట్ కోసం కూడా ఇంత స్టాండ్ తీసుకోవడం నేను ఎక్కడ చూడలేదు. మనకు తెలుసు బిగ్ బాస్ సీజన్ 9లో అన్‌ఫెయిర్ జరిగిందని. సో, ఫైనల్‌లో తనుజ గారు విన్ అవ్వాల్సిండేది. ఇంకా ఎవరికో కప్ ఇచ్చారని మనకందరికీ తెలుసది. ఓకే. అక్కడ తను విన్నర్ కాకపోయినా కావాలని అగ్ని పరీక్ష 2 కోసము తను విన్ చేశారని తెలుసు మనకి. ఓకే. అతనికి ఓటింగ్ తక్కువ ఉన్నా, తనకి క్యాపబిలిటీ లేకపోయినా, విన్నింగ్ క్యాపబిలిటీ లేకపోయినా కావాలనే తను విన్నర్ చేశారు. ఓకే. అది తెలిసింది మనకి. ఈవెన్ ఆ ఎక్స్ కంటెస్టెంట్ నోస్ అండ్ ఫ్యామిలీస్ నోస్, ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్. నిజంగానే ఇంకొకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆడియన్స్ తనకి ఇస్తున్న సపోర్ట్. నిజంగా ఎవరైతే తనుజ గారికి స్టిల్ ద సపోర్టింగ్ నా బిగ్ బాస్ అయిపోయినాక కూడా తన కోసం స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేస్తున్నారో, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ బ్రదర్. మెయిన్‌గా మనకు జరిగినది ఏంటంటే, నాకొచ్చిన అప్డేట్ ప్రకారం ఈరోజు తనుజ గారికి ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనకి రెమ్యూనరేషన్ ఆ పార్ట్ అన్నీ ఉంటాయి కదా. బిగ్ బాస్ టీమ్ అనేది తనుజ గారికి మనీ అదే ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారంట. అండ్ అలాగే సారీ కూడా చెప్పారంట. సో దట్ మీరు అర్థం చేసుకోవాలా, ఎందుకు సారీ చెప్పారు, ఎందుకు ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ అని ఆఫర్ చేశారనేది. ఓకే. బికాస్ ఆఫ్ షీ ఈస్ ద రియల్ విన్నర్, షీ ఈస్ ద రియల్ క్వీన్. ఓకే. తను రియల్ విన్నర్ కాబట్టి తనకు ఎక్స్ట్రా మనీ, ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ అనేది ఆఫర్ చేశారు. She rejected that. I don't know, but if it is true, seriously, I'm never going to be watch Big Boss season again. నిజంగానే ఎంత వరస్ట్గా ఉన్నారంటే వీళ్ళు, ఒక అమ్మాయిని వాడుకొని టీఆర్పీ కోసము అమ్మాయిని బ్యాట్ చేసి నెగిటివ్ చేసి విన్నర్ చేయలేదు భయ్య. తను టాప్లో ఉన్నా కూడా ఆ అమ్మాయిని విన్నర్ చేయలేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ బిగ్ బాస్ టీమ్ కానివ్వండి, లేకపోతే నాగ్ సార్ కానివ్వండి, అదేంటి బయట ఉన్న సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ దాన్ని టార్గెట్ చేసి, నెగిటివ్ చేసి, బ్యాడ్ చేసి, అయినా ఇంతమంది తనని టార్గెట్ చేసినా తను స్టిల్ ఇన్ టాప్ 1లో ఉంటే తను విన్నర్ చేయలేదు. ఎందుకంటే కేవలం అగ్ని పరీక్ష 2 కోసము, తన బిగ్ బాస్ ముద్దు బిడ్డ కోసము. సో, ఇక్కడ ఇక్కడ ఎలా అయిపోయిందంటే, నాకు తెలిసినంత వరకు అంతకుముందు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు భయ్య. మంచి యాక్టర్. మీకు గుర్తే ఉంటది. సో, అక్కడ ఏమైందంటే, జై జవాన్, జై కిసాన్. సో, నేను ఒప్పుకుంటానబ్బా. ఓకే. జై జవాన్ ఇవన్నీ నన్ను ఇద్దరిని అడిగితే, ఇద్దరు సింపతి స్టార్స్. సింపతిలో నంబర్ 1 అంటే ఈళ్ళు భయ్య. వీళ్ళు మించినోడు, కొట్టినోడు లేడు. నేను బిగ్ బాస్ బజ్ కూడా చూసాను భయ్య. తనుజ ఎక్కడ సపోర్ట్ చేయలేదని చెప్తున్నారు. తనకి అంటే గేమ్స్‌లో గానీ, ఇంకో దాంట్లో కానీ అది ఇది చెప్తున్నారు. తనుజ లేకపోతే నువ్వు ఎక్కడ భయ్యా నువ్వు టికెట్ ఫినాలే కొట్టేవాడివి? ఎక్కడ భయ్యా నువ్వు కెప్టెన్ అయ్యేవాడివి? నీ మీద నిజంగానే నేను కళ్యాణ్ గారు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాను. నేను వీడియోస్‌లో కూడా చూసుకుంటే చాలా రెస్పెక్ట్‌గా మామూలుగానే రెస్పెక్ట్‌తోనే మాట్లాడేవాడిని. ఈ రోజుతో నీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోయింది. అంటే ఎలా అంటే లోపల ఉన్నప్పుడు ఓలాగా, బయట ఉన్నప్పుడు ఓలాగా నీకెక్కడ ఎలా యాక్ట్ చేయాలో తెలుసు. సింపతి ఎక్కడ క్రియేట్ చేసుకోవాలో అన్నీ తెలుసు ఈళ్ళకి. సో, వాళ్ళు కూడా అందరూ చెప్తున్నారు. ఈవెన్ శ్రీజ అండ్ వీళ్ళు కూడా చెప్తున్నారు. మేమందరూ 5 మంది సపోర్ట్ చేస్తేనే నువ్వు విన్ అయితున్నావు. దే ఆల్సో నో సపోర్ట్ థాట్. ఓకే. అక్కడ ఓటింగ్స్ పడకపోయినా తను విన్ చేశారు కదా. ఆడ ఇంతమంది ఇప్పుడు వీళ్ళు 5 మంది, గీతు గానియండి, ఆదిరెడ్డి గారు గానియండి, శ్రీజ గానియండి, ఇంకెవరు ప్రియ గానియండి, యష్మి గానియండి, ఎవరు సత్య, ఇంకా నంబర్ ఆఫ్ ఐ యామ్ నాట్ రిమెంబరింగ్ ది నేమ్స్. ఇంకా చాలామంది తనుజని బ్యాట్ చేసి, నెగెటివ్ చేసి, కళ్యాణ్ సపోర్ట్ చేస్తేనే తను విన్ అయ్యాడు. అది విన్ అవ్వడం అంటే ఏంది? వీళ్ళ బిగ్ బాస్ టీమ్ ముద్దుబిడ్డని గెలిపించుకున్నారు. ఓటింగ్ ద్వారా కాదు. మీరు మళ్ళా విన్ అంటే ఓటింగ్ ద్వారా కాదు విన్ అయ్యిండేది. ఓటింగ్‌లో తనుజ ఫస్ట్. తనుజ విన్నర్ అయ్యింది. కావాలనే చేశారు. మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళు 100కి 200 టైమ్స్ చెప్తున్నా. కానీ కావాలనే ఓడించారు. ఇన్ని సీజన్‌లో ఒక్క లేడీ విన్నర్ అవ్వలేదే. ఒక్కసారన్నా ఆలోచించినారా మీరు? ఒక లేడీ విన్నర్ అవుతుంది. తనకి పాజిటివ్ ఓట్స్ పడినాయి. అన్ని ఓట్స్ పడినాయి. అది లీడింగ్‌లో ఉంది. తనే కదా రియల్ విన్నర్ చేయాల్సింది. మీరేమన్నారు? తనూజని నాగ్ సార్ ఏమన్నారు స్టార్టింగ్‌లో? తనూజని మా ఇంటి బిడ్డలా చూసుకుంటాము ఆడబిడ్డలని అన్నారు స్టార్టింగ్‌లో. ఎక్కడ సార్ మీరు చూసుకునింది? ఒక అమ్మాయిని నెగెటివ్ చేయడానికే కాదు మీరు తీసుకునింది అమ్మాయిని. ఒక అమ్మాయిని నెగెటివ్ చేయడానికే కదా మీరు తీసుకుంది. టీఆర్‌పీ కోసం ఆ అమ్మాయిని యూజ్ చేస్తారు. కాంట్రవర్సీ కోసం ఆ అమ్మాయిని తీసుకున్నారు మీరు. ఆ అమ్మాయి ఎక్కడ విన్ అయిపోతాదో అని భయపడినారు మీరు. అది కాదు. ఇప్పుడు
ఇన్ని సీజన్‌లో అరౌండ్ 8 సీజన్‌లో అందరూ విన్ అయితూ వచ్చారు. ఓకేనా. ఒకసారి 'పల్లవి ప్రశాంత్' యాక్టింగ్ చేసి తను విన్ అయ్యాడు. ఈసారి తను ఎంత యాక్ట్ చేశారో మీకు అది కనపడలేదా? ఒక అమ్మాయి మీద ఇంత అలిగేషన్స్ క్యారెక్టర్ మీద అలిగేషన్స్ వచ్చినా కూడా మీరు దాని నుంచి తీసుకోలేదు. దాన్ని ఆలోచించలేదా మీరు? ఇంతమందిని దాటుకొని వచ్చి ఒక అమ్మాయి విన్నర్‌గా నిలుచుకుంటా అంటే మీరు చూడలేకపోయారు సార్. ఇందుకే కదా సార్ మనకు సహాయం అనుకునేది. అమ్మాయిని సపోర్ట్ చేయలేక మీరు గెలిపించలేకపోయారు చూడండి సార్. అక్కడే మీరు ఓడిపోయారు. నేను చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఎక్కువ చాలా మాట్లాడాను. అంటే బాధ ఇది. ఆహ్, ఇంత సపోర్ట్ చేసి ఇంత ఓటింగ్ బడిగి అప్పుడు ఆడియన్స్‌కి అసలు ఆడియన్స్ ఓటింగ్‌కి ఎక్కడ వాల్యూ ఉంది. నేను ఇంకొకటి అప్డేట్ మర్చిపోయాను. ఇంకొకటి ఏందంటే మెయిన్‌గా ఆహ్, అదేంటి ఓటింగ్స్ ముందే కళ్యాణ్‌ని అనౌన్స్ చేశారంట విన్నర్‌గా. ఇది నాకీ వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోయినాడు. కళ్యాణ్ విన్నర్ చేయాలని ఆహ్, ఫిక్స్ అయిపోయి మళ్ళీ చెప్పారంట. ఈవెన్ స్టార్మా వాళ్ళు ఓటింగ్ ప్రకారం అయితే తనుజ గారు టాప్‌లో ఉన్నారంటే, బిగ్ బాస్ వాళ్ళ టీమ్ వారు చెప్పినది మాకి 'అగ్నిపరీక్ష 2' కావాలి. 'అగ్నిపరీక్ష 2' కోసము మాకు టీఆర్‌పీ పెరుగుతది. ఇప్పుడు కళ్యాణ్‌ని విన్ చేస్తే అని చెప్పి కావాలనే తనూజని గెలిపించకుండా, తనూజని విన్ చేయకుండా కళ్యాణ్ విన్ చేశారు. నన్నడిగితే కళ్యాణ్ ఓన్‌గా గెలుచుకునింది కాదు 'బిగ్ బాస్ సీజన్ 9' కప్. హి ఈస్ నాట్ ఎ రియల్ విన్నర్. తనూజ ఈస్ ద రియల్ విన్నర్. అవర్ లేడీ సింగం. షీ ఈస్ ద రియల్ విన్నర్. వీళ్ళంతగా కట్టగలుచుకొని కూడి ఆ తనుజని విన్ కాకుండా చేశారు అంతే. ఎనీవే రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ తనుజ అండ్ వే ఆఫ్ యువర్ మెచ్యూరిటీ, వే ఆఫ్ యువర్ టాకింగ్ అండ్ వేర్ యూ టుక్ స్టాండ్ టు దెమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. So really hats off you and thank you for entertaining us.